హాయ్ అండి, అందరికి ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ అండి, తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పొయ్యి వెలిగించుకుని అట్ల పెన్ను పెట్టుకుని దానిపైన ఇలాగ కాఫీ పౌడర్ను హీట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా వీటి స్మెల్ చక్కగా వస్తుంది. కాబట్టి మనకి కిచెన్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చక్కగా మనకి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. అలానే సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి, మనం పెరుగు అయితే తోడేసుకుంటూ ఉంటాం కదండి. పెరుగు ఒకసారి తోడుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. పచ్చిమిర్చి తొడుములు అయితే ఇలాగ 2-3 తీసుకుని అందులో వేసేసి బొరుగు లాంటి మూత పెట్టుకుంటే గంట లోపలనే తోడుకుంటుంది. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాం. జిల్లేడాకులు ఉంటాయి కదండి. ఆ జిల్లేడాకులు సపరేట్ చేసేసి ఎలుకలు అయితే ఏ ప్లేసుల్లో ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేసుల్లో ఈ ఆకులు పెట్టుకున్నట్టయితే ఎలుకలు రాకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.